హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 2 జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్? మనం గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టాప్లో ఉందని చెప్పి అండ్ భారతదేశం 37 స్థానాలు పైకి ఎగబాకిందని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎందుకు? ఇండియా యొక్క రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అంటే చాలా మంచి కృషి చేసింది. ఈ కోవిడ్-19 సమయంలో చాలామంది ఆన్లైన్కి వెళ్ళిపోతున్నారు. డిజిటల్ ఇండియా కూడా చాలా మంచి మూమెంట్లో ఉంది. అంటే చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా డిజిటల్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో సెక్యూరిటీకి పెద్దపీట వేసి భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నందువల్ల భారతదేశం యొక్క స్థానం 10వ స్థానానికి వెళ్ళింది. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్? 10 అనమాట. వెన్ వాజ్ జిఎస్టీ స్టార్టెడ్ ఇన్ ఇండియా? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను ఎప్పుడు మొదలైంది భారతదేశంలో? మనం మాట్లాడుకున్నాం జూలై 1, 2017లో స్టార్ట్ అయింది. సో ఇది ఒక స్టాటిక్ బిట్, కరెంట్ అఫైర్స్ బిట్ కాదు. ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఉంది. నిన్న అంటే జూలై 1 నిన్న కదా, అంటే దాన్ని జిఎస్టీ డేగా కూడా జరుపుకుంటారని మాట్లాడుకున్నాం కదా. ఆ జిఎస్టీ డే సందర్భంగా భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రభుత్వానికి చెందినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏంటి ఆ ప్రతిపాదన అంటే 54,000 మంది జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళను అప్రిషియేట్ చేస్తున్నట్లుగా కొన్ని సర్టిఫికేట్స్, అభినందించేటువంటి సర్టిఫికేట్స్ అందించాలని అందుకుంది. ఎలాంటి జిఎస్టీ పేయర్స్కి? టైమ్లీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఎవరైతే చేసి ఉంటారో, ఎవరైతే సమయానికి రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి 54,000 మందికి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సో ఈ పాయింట్ చెప్దామని ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టాను. రాహి సర్నోబత్, who won gold in World Cup recently, represents India in which sport? సో రాహి సర్నోబత్ ఈమె భారత దేశానికి గోల్డ్ని సంపాదించి పెట్టింది. మొట్టమొదటి గోల్డ్ అండ్ ఓన్లీ గోల్డ్. సో ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇందులో ఈమె రాణి సర్నోబత్ యొక్క క్రీడ ఏంటి? షూటింగ్. డిజిటల్ గ్రీన్ పాస్ ఈస్ ద కోవిడ్ సర్టిఫికేట్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్? డిజిటల్ గ్రీన్ పాస్లో భారతదేశానికి చెందినటువంటి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇంక్లూడ్ కాలేదని చెప్పి భారత ప్రభుత్వం ఆయా యూరోపియన్ యూనియన్ దేశాలతో చర్చలు జరుపుతోంది అండ్ వాటిని రిక్వెస్ట్ చేసిందని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఏమని? కోవిషీల్డ్, కోవాక్సిన్ని కూడా డిజిటల్ గ్రీన్ పాస్లో చేర్చండి అని చెప్పి. మరి ఈ గ్రీన్ పాస్ ఏ దేశాలకు చెందినటువంటిది? యూరోపియన్ యూనియన్ దేశాలు. వాళ్ళు ఈ గ్రీన్ పాస్ని ఎందుకు పెట్టుకున్నాయి? యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎవరైనా వస్తున్నా లేదా ఆ దేశాల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ రికగ్నైజ్ చేసినటువంటి 4 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి వేసుకొని ఉండాలి. సో ఆ 4గిట్లో మన కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ లేదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఇంకొక వెసులుబాటు ఇచ్చింది. ఈ 4 వ్యాక్సిన్లే కాకుండా WHO అప్రూవ్ చేసినటువంటి ఏదైనా ఇతర వ్యాక్సిన్లను కూడా ఆయా యూరోపియన్ దేశాలు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని ఆ వ్యాక్సిన్లను కూడా అలో చేయొచ్చు అని చెప్పి యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సూచించింది. సో అందువల్లనే భారత ప్రభుత్వం మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలతో రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేశాయి. దీనికి సంబంధించినటువంటి న్యూస్ను మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, K417 మ్యూటేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ SARS-CoV-2 వైరస్? దీన్ని యాక్చువల్గా ఈ మ్యూటేషన్స్ రకరకాల వేరియంట్లో, ఆల్ఫాలో ఒక టైప్ ఆఫ్ మ్యూటేషన్, బీటాలో ఇంకో టైప్, డెల్టాలో ఇంకో టైప్, డెల్టా ప్లస్లో ఇంకో టైప్ ఆఫ్ మ్యూటేషన్, ఇలా చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంచడానికి కారణం ఏంటంటే డెల్టా ప్లస్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ మ్యూటేషన్, జన్యు మార్పు కలగడం వల్ల, ఈ జన్యు ఉత్పరివర్తనం కలగడం వల్ల ఈ మ్యూటేషన్ను డెల్టా ప్లస్ వేరియంట్గా పిలుస్తారు అని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు అని ఈ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద మ్యూటేషన్? K417 మ్యూటేషన్. దేనికి సంబంధించి? డెల్టా ప్లస్ వేరియంట్ ఆఫ్ SARS-CoV-2 వైరస్. వరల్డ్ UFO డే 2 జూలైన జరుపుకుంటారు. వాట్ ఈజ్ UFO? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. మీ అందరికీ తెలుసు, మూవీస్లో చూసుంటారు మీరు. అంటే ఇతర గ్రహాల్లో
మానవులు ఉన్నారేమో అన్నటువంటి అనుమానంతో చేసినటువంటి రీసెర్చ్ల ప్రకారం లేదా కొన్ని ప్రదేశాల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు నివేదికల ప్రకారం కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏలియన్స్ అని పిలుస్తారు. వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వేసుకొని మన భూమి మీదకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రూఫ్ కానీ ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేదు. బట్ ఇప్పటికీ వరకు కూడా మనమే భూమి మీద ఒంటరిగా మిగిలిపోకూడదు, ఇంకా ఇతర గ్రహాల్లో ఎవరైనా ఉంటారేమో, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వరల్డ్ యుఎఫ్ఓ డేని జరుపుకుంటారు. ఎప్పుడు జూలై 2వ తేదీన ప్రతి సంవత్సరం వరల్డ్ యుఎఫ్ఓ డేని జరుపుకుంటారు. ఈ డేని ఎవరు జరుపుతారు? వరల్డ్ యుఎఫ్ఓ డే ఆర్గనైజేషన్. సో వరల్డ్ యుఎఫ్ఓ డే ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ జూలై 2న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ యుఎఫ్ఓ డేని జరుపుకుంటారు. అయితే ఇంతకుముందు ఇది జూన్ 24న జరిపేవాళ్ళు, కానీ తర్వాత దీన్ని మార్చి జూలై 2 నుంచి జరుపుతున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ యుఎఫ్ఓ డే. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2 జూలైన వరల్డ్ యుఎఫ్ఓ డేతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా జరుపుకుంటారు. అంటే క్రీడలకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించిన దినోత్సవం. ఎందుకు జరుపుకుంటారు? ఈ క్రీడా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ జర్నలిస్ట్, వాళ్ళ యొక్క వర్క్ని మనం అందరము అక్నాలెడ్జ్ చేయడం కోసం, వాళ్ళ వర్క్ని గుర్తించడం కోసం, అంతేకాకుండా వాళ్ళ యొక్క వర్క్ని ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, తగినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. స్పోర్ట్స్ జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మందికి ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి క్రీడలు జరిగినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని లేదా వాటిని చిత్రీకరించడం కానీ, సమాచారాన్ని రాసి ఇవ్వడం కానీ, సో ఈ విధంగా అందరికీ క్రీడా సమాచారాన్ని అందరికీ చేరవేస్తున్నారు. సో అందువలన ఈరోజు వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని జరుపుకుంటారు. అయితే ఈ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ జరుపుకోవడం స్టార్ట్ చేసింది. సో ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లొజాన్ స్విట్జర్లాండ్. సో లొజాన్ మీ అందరికీ తెలుసు, LAUSANNE, స్విట్జర్లాండ్లోని లొజాన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అది ఈ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అంటే 1994లోనే ఎస్టాబ్లిష్ చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. 2 జూలైన జరుపుకుంటాము. వివేక్ రామ్ చౌదరి టు బి న్యూ IAF చీఫ్. సో మనందరికీ తెలుసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం IAF అంటాము. IAF యొక్క వైస్ చీఫ్ కింద, అంటే యాక్చువల్గా IAF చీఫ్ ఎవరు? RKS భదౌరియా. మనందరికీ తెలుసు, RKS భదౌరియా ఈజ్ ద చీఫ్ ఆఫ్ IAF. అయితే వైస్ చీఫ్, సో ఆయనకు సబార్డినేట్గా వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే వివేక్ రామ్ చౌదరి. సో వివేక్ రామ్ చౌదరి ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఈ ప్లేస్లో హర్జీత్ సింగ్ అరోరా ఉండేవారు. హర్జీత్ సింగ్ అరోరా ప్లేస్లో ఇప్పుడు వివేక్ రామ్ చౌదరి రాబోతున్నారు. వివేక్ రామ్ చౌదరి ఇంతకుముందు వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి కమాండర్ ఇన్ చీఫ్గా వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈయన పొజిషన్ IAF వైస్ చీఫ్గా మారబోతుంది. సో ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి విల్ బి ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు IAF యొక్క వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో వర్క్ చేస్తున్నారు వివేక్ రామ్ చౌదరి. వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. సో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరని చెప్పుకున్నాం అంటే IAF చీఫ్ ఎవరు? RKS భదౌరియా, రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. సో IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? న్యూఢిల్లీలో ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే, వరల్డ్ బ్యాంక్ కరోనా వ్యాక్సిన్ ఫండ్. COVID-19 టీకాల కోసం వరల్డ్ బ్యాంక్ ఇంతకు మునుపే అంటే ఇప్పుడు $20 బిలియన్ దాన్ని ఇంక్రీజ్ చేసింది, కానీ ఇంతకుముందు $12 బిలియన్ ఫండ్ను అనౌన్స్ చేస్తుంది. $12 బిలియన్ ఫండ్ ఎందుకు? డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి టీకాల లభ్యత సరిగా ఉండట్లేదు. అవి వ్యాక్సినేషన్ డోసెస్ని సరిగా సంపాదించుకోలేకపోతున్నాయి. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడున్నారు? డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ ముందే వాటన్నిటిని బ్లాక్ చేసి ముందే కొనిపెట్టుకున్నాయి.
అందువల్ల ఈ డెవలపింగ్ కంట్రీస్కి వ్యాక్సిన్స్ దొరకట్లేదు. ఇంకొక కారణం ఏంటి, ఆర్థికంగా అవి అంత బలంగా లేవు, వ్యాక్సిన్ల మీద అంత ఇన్వెస్ట్మెంట్ అవి పెట్టలేకపోతున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చి $12 బిలియన్ టీకాలను మేము $12 బిలియన్ ఖర్చు చేసేటువంటి ఫండ్ని మేము ఇస్తాము. ఎందుకోసం ఖర్చు చేయడానికి, వ్యాక్సిన్స్ కొనుక్కోవడానికి డెవలపింగ్ కంట్రీస్ కోసం సహాయం కింద ఇస్తాము అని చెప్పి అయితే ఇప్పుడు ఈ ఫండ్ని $12 బిలియన్ నుంచి $20 బిలియన్కి ఇంక్రీజ్ చేసింది. అంటే $8 బిలియన్ ఎక్స్ట్రాగా ఇస్తుంది. ఎందుకు, డెవలపింగ్ కంట్రీస్కి. నెక్స్ట్ 18 మంత్స్లో అంటే దాదాపు 2022 చివరి వరకు ఈ ఫండ్ని వాడుకొని డెవలపింగ్ కంట్రీస్ COVID-19 వ్యాక్సిన్స్ని ప్రొక్యూర్ చేయొచ్చు. అయితే హూ ఇస్ ద చైర్మన్ కాదు, ప్రెసిడెంట్ అంటాం. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, డేవిడ్ మాల్పాస్. డేవిడ్ మాల్పాస్. అండ్ వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఇటీవల భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి వ్యాక్సిన్ ఏంటి, మోడర్నా వ్యాక్సిన్ ఒక mRNA వ్యాక్సిన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇంకొక mRNA వ్యాక్సిన్ ఏముంది, ఫైజర్ కూడా ఉంది. ఫైజర్ ఇంకా భారతదేశంలోకి రాలేదు. మోడర్నాకి మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా లభించింది, ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిజిటల్ కోవిడ్ పాస్కి సంబంధించి డిజిటల్ గ్రీన్ పాస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా. డిజిటల్ గ్రీన్ పాస్కి సంబంధించి భారతదేశం ఐరోపా దేశాలతో చర్చలు జరుపుతోంది. కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ కూడా ఆ లిస్టులో చేర్చమని చెప్పి. అయితే కోవిషీల్డ్ని కూడా ఆ లిస్టులో చేరుస్తూ 9 ఐరోపా దేశాలు గుర్తించాయి. కోవిషీల్డ్ అవి ఎందుకు చేర్చగలిగాయి, కోవిషీల్డ్ ఆల్రెడీ WHO యొక్క అనుమతి పొంది ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఏదైతే ఉందో అది కోవాక్సిన్కి ఇంకా రాలేదు, కోవిషీల్డ్కి అయితే వచ్చింది. కాబట్టి కోవిషీల్డ్ను 9 ఐరోపా దేశాలు గుర్తించాయి. అందువల్ల కోవిషీల్డ్తో ఇప్పుడు ఎవరైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఆ ఐరోపా దేశాలకు వెళ్ళవచ్చు. ఏ దేశాలు అంటే ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఎస్తోనియా ఇక్కడ ఉన్నాయి కదా. ఈ దేశాలు ఇప్పటికీ గుర్తించాయి. మీరు ఏ దేశాలు గుర్తించాయని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది డిజిటల్ గ్రీన్ పాస్ ఏదైతే ఉందో దానికి ఒక అప్డేషన్ లాగా ఉంటుందని చెప్పి నేను ఈ న్యూస్ యాడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మరిన్ని దేశాలు గుర్తించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. గ్లేషియల్ లేక్ అట్లాస్ ఆఫ్ గంగా రివర్ బేసిన్ రిలీజ్డ్. గంగా రివర్ బేసిన్కి సంబంధించి గ్లేషియల్ లేక్స్ అంటే హిమానీ నదాలు, ఏవైతే ఆ నదుల మీద మంచు పేరుకుపోయి ఉంటుందో అలాంటి గ్లేషియల్ లేక్స్కి సంబంధించినటువంటి అట్లాస్ ఒక మ్యాప్ ఇచ్చిందనమాట. ఈ మ్యాప్ని, ఈ అట్లాస్ని రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు, సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్. పంకజ్ కుమార్, హీ ఈజ్ ద సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్. అంటే ఈ డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. జల్ శక్తి మినిస్ట్రీలో మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్, గంగా రెజ్యువనేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ రిలీజ్ చేశారు గ్లేషియల్ లేక్ అట్లాస్ ఆఫ్ గంగా బేసిన్. ఈ అట్లాస్ ద్వారా 4707 గ్లేషియల్ లేక్స్ని మ్యాప్ చేశారు. గంగా రివర్ పరివాహక ప్రాంతంలోని 4707 హిమానీ నదాలను మ్యాప్ చేశారనమాట. ఇలా మ్యాప్ చేయడం వల్ల ఏంటి యూజ్, అసలు ఈ గ్లేషియల్ లేక్ అట్లాస్ని రిలీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఉంది. ఎందుకు, ఈ గ్లేషియల్ లేక్ అట్లాస్ మ్యాప్ ద్వారా ఎక్కడైతే గ్లేషియల్ లేక్స్ ఉన్నాయో కరెక్ట్గా తెలిస్తే కనుక క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనాలిసిస్ ఈజీ అవుతుంది. అంటే వాతావరణ మార్పులు సంభవించడం వల్ల ఏమైనా డిజాస్టర్స్ రావచ్చా అన్నది ముందుగానే అంచనా వేసుకోవచ్చు. దానివల్ల డిజాస్టర్ని ముందుగా అంచనా వేస్తే డిజాస్టర్ మిటిగేషన్ ప్లానింగ్ ఈజీగా ఉంటుంది. విపత్తును ముందే అంచనా వేయడం ద్వారా విపత్తు నిర్వహణ, విపత్తును అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా సులభంగా తీసుకోవచ్చు. ఇదొక యూస్. అండ్ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ అంటారు. ఈ గ్లేషియల్ లేక్స్ అవుట్బస్ట్ అయిపోవడం వల్ల ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్లడ్స్ను కూడా ముందుగానే అంచనా వేయచ్చు. ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కూడా ముందే అంచనా వేయచ్చు. అంతేకాకుండా
మన భారతదేశంలో ఈ గంగా నదీ పరివాహక ప్రాంతంలో నీటి వనరులను డెవలప్ చేసుకోవడం కోసం, నీటి వనరులను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలన్నటువంటి ప్లానింగ్లో కూడా ఉపయోగపడుతుంది ఈ అట్లాస్ ఉండడం వల్ల. ఎందుకు? దీనివల్ల ఒక మంచి డేటాబేస్ ఏర్పడుతుంది, మనకు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. ఈ డేటాబేస్ ప్రకారం ఎక్కడెక్కడ గ్లేషియర్ లేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవు అన్నది కరెక్ట్గా ఐడియా ఉండడం వల్ల ఆ వాటర్ని మేనేజ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో ఇందుకు గ్లేషియర్ లేక్ అట్లాస్ ఉపయోగపడుతుంది. ఈ గ్లేషియర్ లేక్ అట్లాస్ను డివైస్ చేయడం కోసం రిసోర్సాట్ 2ని ఉపయోగించారు, ఈ శాటిలైట్ని ఉపయోగించారు. అయితే ఎవరి యొక్క ఇనిషియేటివ్ ఇది అంటే, ఏ స్కీమ్ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ యొక్క ఇనిషియేషన్లో భాగంగా ఈ గ్లేషియర్ లేక్ అట్లాస్ ఆఫ్ గంగా రివర్ బేసిన్, గంగా నదీ పరివాహక ప్రాంతం యొక్క హిమానీ సరస్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఒక అట్లాస్ని తీసుకొచ్చారు. వాట్ ఈజ్ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్? నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే హైడ్రలాజికల్ రిసోర్సెస్ ఉంటాయో, అంటే వాటర్ రిసోర్సెస్ ఉంటాయో వాటికి అన్నిటికీ సంబంధించినటువంటి పర్ఫెక్ట్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ, అలా పర్ఫెక్ట్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం వల్ల ఆ వాటర్ రిసోర్సెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్హెచ్పి భువన్ పోర్టల్, ఈ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్లో భాగంగానే భువన్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. సో ఈ భువన్ పోర్టల్ను ఎవరు లాంచ్ చేశారు? కె శివన్ గారు లాంచ్ చేశారు. హూ ఈజ్ కె శివన్? కె శివన్ అంటే కైలాసవడివో శివన్. సో ఎవరైనా మన ఇస్రో యొక్క చైర్మన్, మీ అందరికీ తెలుసు, హూ ఈజ్ ఇస్రో చైర్మన్ కె శివన్. సో ఆయనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు సెక్రటరీగా కూడా వర్క్ చేస్తారు. అంతరిక్ష విభాగానికి ఎవరైతే ఇస్రో చైర్మన్గా ఉంటారో ఆయనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. ఎవరిప్పుడు? కె శివన్. సో ఆయన ఏం రిలీజ్ చేశారు? భువన్ పోర్టల్ని రిలీజ్ చేశారు. ఈ పోర్టల్ దేనికి సంబంధించింది? ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అసలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం, ఉపయోగం ఏంటి? మీకు పేరులోనే ఉంది, రిమోట్ సెన్సింగ్ అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని సెన్స్ చేసేటువంటిది సెంటర్. సో ఇది శాటిలైట్ డేటాను తీసుకుంటుంది అనమాట. అండ్ ఆ డేటా వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ డెవలప్ చేయొచ్చు, రకరకాల అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. సో ఈ డేటా ఏదైతే ఉందో, ఎక్కడెక్కడైతే డిజాస్టర్స్ వస్తాయి, విపత్తులు వస్తాయని ముందస్తు అంచనా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేయచ్చు. డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్నే. అంటే సమాచారాన్ని అందరికీ చేరేలాగా చేయొచ్చు. సో ఇందుకోసం ఏర్పాటు చేసిందే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇప్పుడు ఈ భువన్ పోర్టల్ ద్వారా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే డేటాను సేకరిస్తుందో ఆ డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ భువన్ పోర్టల్లో లభిస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే కావాలంటే యూజర్స్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్హెచ్పి భువన్ పోర్టల్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్లేషియర్ లేక్ అట్లాస్, ఈ రెండింటినీ కూడా రిలీజ్ చేశారు. సో ఏ విభాగం, ఏ మంత్రిత్వ శాఖ వీటిని రిలీజ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి? గజేంద్ర సింగ్ షెకావత్. వెరీ ఇంపార్టెంట్. గజేంద్ర సింగ్ షెకావత్ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. మీరు ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో మీరు ఎప్పుడైనా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి న్యూస్ చదివేటప్పుడు ఇది కూడా చూడాలి. ఇక్కడ ఈదర్ మినిస్ట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేదా డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎగ్జామ్స్లో మీకు డైరెక్ట్గా అడగచ్చు. గ్లేషియర్ లేక్ అట్లాస్ ఆఫ్ గంగా రివర్ లేదా ఎన్హెచ్పి భువన్ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది, ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసిందని చెప్పి అడగచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం మంత్రిత్వ శాఖను ఐడెంటిఫై చేసేటువంటి విధంగా ఉండాలి కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. నెక్స్ట్, నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మోడల్. సో నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే లాభాపేక్ష లేనటువంటి హాస్పిటల్ మోడళ్ళు ఏ విధంగా ఉంటాయో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఏంటి? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఎవరు రిలీజ్ చేశారు నీతి ఆయోగ్ తరపున? వికే పాల్ గారు. సో మీ అందరికీ తెలుసు, ఎప్పుడు ఈయన పేరు వార్తల్లోనే ఉంటుంది. వికే పాల్ అంటే వినోద్ కుమార్ పాల్. ఈయన నీతి ఆయోగ్ యొక్క హెల్త్ మెంబర్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన
నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ యొక్క రిపోర్ట్ని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే, ఎందుకు అసలు ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తారో వీటన్నిటినీ కూడా నీతి ఆయోగ్ స్టడీ చేసింది. ఎందుకోసం? టు అండర్స్టాండ్ దేర్ ఆపరేటింగ్ మోడల్. వాటిని ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారో అర్థం చేసుకుంటే, ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు తక్కువ ఖర్చు అయ్యేలాగా చూసుకుంటారు. ఎందుకు? వీళ్ళు లాభాపేక్ష లేదు కాబట్టి ప్రజల నుంచి కూడా తక్కువ డబ్బులు వసూలు చేస్తారు, లేదా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటారు. ఇలాంటి హాస్పిటల్స్ వాళ్లకు అయ్యేటువంటి ఖర్చును కూడా తక్కువ చేసుకునేట్టుగా వాళ్ళ ఆపరేటింగ్ మోడల్ ఉంటుంది. ప్రజలకు ఉచితమైనటువంటి సేవలు అందించాలి అంటే వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించుకుంటేనే దాతలు ఇచ్చేటువంటి అమౌంట్ని ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఏమైనా కాస్ట్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటే అలాంటి వాటిని స్టడీ చేసి మిగతా హాస్పిటల్స్కి కూడా ఈ కాస్ట్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఖర్చులు తగ్గించుకునేటువంటి ఉపాయాలు ఏమైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశం ఇదొకటి. సెకండ్ది ఏంటంటే వీళ్ళని ఇంకా ప్రమోట్ చేయాలి. సో వీళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎందుకు? కోవిడ్-19 లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఇది రిచ్ అని పూర్ అని తేడా చూడకుండా అందరినీ ఒకే విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అప్పుడు పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సమయంలో నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఏవైతే లాభాపేక్ష లేకుండా రన్ చేస్తూ ఉంటారో అలాంటి ఆసుపత్రులు చాలా ఉపయోగపడ్డాయి. సో అందువల్ల వాటిని ఇంకా డెవలప్ చేయడానికి, వాటిని ఇంకా ప్రమోట్ చేయడానికి ఏమైనా మనం చర్యలు తీసుకోవచ్చా అన్నటువంటి రీసెర్చ్ చేసి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో అది నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మోడల్కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మోడల్ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది అని అడగచ్చు. నీతి ఆయోగ్. లేదా ఎవరు రిలీజ్ చేశారని చెప్పి నేమ్స్ ఇస్తే కనుక వికే పాల్ రిలీజ్ చేశారు. అండ్ నీతి ఆయోగ్ మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఇస్ ద CEO ఆఫ్ నీతి ఆయోగ్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ రీసెంట్లీ? నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఆయన యొక్క కాల పరిమితి లేదా పదవీ కాలాన్ని ఈ మధ్య ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా? అమితాబ్ కంత్. వెరీ ఇంపార్టెంట్. అమితాబ్ కాంత్ లేదా అమితాబ్ కంత్. హౌస్లా ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్. సో హౌస్లా ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు? జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ లాంచ్ చేశారు. హూ ఇస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? మనోజ్ సిన్హా. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ ఎందుకు వార్తల్లో నిలిచింది? జమ్మూ కాశ్మీర్కి స్టేట్ హుడ్ని ఇచ్చేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఏమి చర్చలు చేశారు, ఏం డిస్కస్ చేశారు అంటే డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయో ఈ నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసేటువంటి అంశం చర్చించారు. ఎలక్షన్స్ జరిపేటువంటి అంశం చర్చించారు. తరువాత రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి పరిశీలన కూడా చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతర పార్టీలతో డిస్కస్ చేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ వార్తల్లో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. అందువల్లనే హౌస్లా అనేటువంటి ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారు? లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ మనోజ్ సిన్హా గారు. హౌస్లా ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్. అసలు ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ పేరులో ఉన్నట్లే హర్ గ్రోత్ అంటే ఇది విమెన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. గ్రోత్ అంటే విమెన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. విమెన్ యొక్క ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళ యొక్క వ్యవస్థాగతాన్ని పెంపొందించడానికి, అంటే వాళ్ళను ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడం కోసం, వాళ్ళు కొత్త సంస్థలు లేదా కొత్త వ్యాపారాలు చేసేట్టుగా వాళ్ళను ఇన్స్పైర్ చేయడం కోసం ఎవరు ఏర్పాటు చేశారు? జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఎందుకోసం ఇది? టు ఇంప్రూవ్ ఆర్ టు ఎంకరేజ్ విమెన్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ క్యాటలైజింగ్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిందే ఇంకొక హెల్ప్ లైన్ కూడా వార్తల్లో ఉంది. సుకూన్ హెల్ప్ లైన్. సుకూన్ అంటే రిలీఫ్ అని చెప్పి. సో ఇది దేనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ అంటే మెంటల్ హెల్త్కి సంబంధించింది. మానసికంగా ఎవరైనా క్షోభపడుతూ ఉంటే లేదా మానసికంగా డిప్రెస్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఒక హెల్ప్ లైన్ లాంచ్ చేసింది జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. సో ఈ రకంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు అరుణ్ కుమార్ మెహతా గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, స్టార్ట్ చేశారు. ఇది 24/7 మెంటల్ హెల్ప్ లైన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. అది మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. 1800180759 అని ఉంది. కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ని ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. సో ఎవరైనా
యాంగ్జైటీకి లోనైనా, డిప్రెషన్కి లోనైనా, స్ట్రెస్కి, ఒత్తిడికి లోనైనా, ప్యానిక్ అటాక్స్ అంటారు. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకి ప్యానిక్ అటాక్స్, విపరీతంగా వాళ్ళు భయపడిపోతారు. ఒక్కోసారి మేము మరణిస్తామని చెప్పి భయపడతారు. సో ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, మెంటల్ డిజార్డర్కి లోనైన వాళ్ళు, సూసైడల్ థాట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు సూసైడ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది డ్రగ్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇలాంటి మెంటల్ హెల్త్ వాళ్ళకి దెబ్బతింటూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరి యొక్క సైకలాజికల్ స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడానికి సైకలాజికల్ స్ట్రెస్ రిలీఫ్, సైకలాజికల్గా వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించడానికి, ఇక్కడ సుకూన్ అంటే మీనింగ్ ఏమనుకున్నాం, రిలీఫ్ అనుకున్నాం. సో అందుకే సైకలాజికల్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసింది సుకూన్ అనేటువంటి హెల్ప్ లైన్. ఏ రాష్ట్రం లేదా ఏ యూనియన్ టెరిటరీ? జమ్మూ కాశ్మీర్ ఇప్పటికి ఇంకా రాష్ట్రం కాదు, యూనియన్ టెరిటరీ. సో విచ్ యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ సుకూన్ హెల్ప్ లైన్ ఫర్ మెంటల్ హెల్త్ పేషెంట్స్ అని అడిగేటువంటి అవకాశం ఉంది. మీరు జమ్మూ కాశ్మీర్ అనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ఎస్డిఆర్ఎఫ్ ఫస్ట్ బెటాలియన్ దగ్గర. ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సో ఏమైనా రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విపత్తుకు సంబంధించినటువంటి రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. ఈ బలగాలు ముందుంటాయి. మనందరికీ తెలుసు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేదా రకరకాల విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ముందుండి అందరికీ సేవలు అందిస్తారు. సో ఈ ఎస్డీఆర్ఎఫ్ సెంటర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, సుకూన్ హెల్ప్ లైన్ని. ముంబై సమాచార్ టర్న్స్ 200. భారతదేశానికి చెందినటువంటి ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ అనమాట. అతి ప్రాచీనమైనటువంటి వార్తాపత్రిక, ఇప్పటికీ నడుస్తూ ఉన్నటువంటి వార్తాపత్రిక. ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి వార్తాపత్రిక అంటే తప్పు అవుతుంది. చాలా వార్తాపత్రికలు వచ్చి వెళ్ళిపోయాయి. బట్ అతి ప్రాచీన కాలంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నడుస్తూ ఉన్నటువంటి వార్తాపత్రిక ఏదైనా ఉందా అంటే అది బాంబే సమాచార్. దాన్ని ఇప్పుడు పేరు మార్చి ముంబై సమాచార్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇది ఏ లాంగ్వేజ్లో ప్రముఖంగా పబ్లిష్ అవుతుంది అంటే గుజరాతీ లాంగ్వేజ్లో. సో మీరు పొరపాటు పడద్దు. సో ఒక్కొక్కసారి ముంబై సమాచారాన్ని పేరుంది కాబట్టి ఎగ్జామ్లో మీకు ఏ లాంగ్వేజ్ అని అడిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీరు మహారాష్ట్ర కాబట్టి ముంబై అంటే మరాఠీ అని చెప్పి లేదా హిందీ అని చెప్పి పొరపడతారు. సో అందుకే నేను చెప్తున్నాను గుజరాతీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వార్తాపత్రిక ఇది. సో జూలై 1కి అంటే నిన్నటికి ఇది స్టార్ట్ చేసి 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఈ గుజరాతీ లాంగ్వేజ్లో వచ్చేటువంటి ఈ పేపర్ను ఏమని పిలుస్తారు అంటే ముంబై నా సమాచార్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పబ్లిక్ ఏమని పిలుస్తారు? ముంబై నా సమాచార్ అని చెప్పి పిలుస్తారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక వీక్లీ ఎడిషన్గా స్టార్ట్ చేశారు, వారపత్రికలా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇది దినపత్రికగా మారింది. ఇంతకుముందు ఎవరు స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా దీన్ని అంటే ఫర్దుంజీ మార్జ్మాన్. సో ఫర్దుంజీ మార్జ్మాన్ అనే ఈయన పార్సీకుడు అనమాట. పార్సీకుడు అంటారు, పార్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈయన ఈ బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేశాడు ఎప్పుడు? 1822లో. అందుకే ఇప్పుడు ఈ పత్రిక మొదలుపెట్టి 200 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే దాని తర్వాత ఆయన కామా ఫ్యామిలీకి అమ్మేశారనమాట. ఎందుకు? బ్యాంక్రప్సీ ఏర్పడింది, లిక్విడేట్ అయింది, దీన్ని నడపలేకపోయారు. సో అందువల్ల కామా ఫ్యామిలీకి దీన్ని 1933లో అమ్మేశారు. సో ఈ వివరాలన్నీ మీకు అంత ఇంపార్టెంట్ కాదు. సో 200 years కంప్లీట్ చేసుకుంది. దిస్ ఇస్ ఎ గుజరాతీ న్యూస్ పేపర్. దీని పేరు ముంబై సమాచార్. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్ 2021. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ మీ అందరికీ తెలుసు. స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలు. ఈకోసిస్టమ్ అంటే ఏదైనా మీరు ఎన్విరాన్మెంట్లో చూసుంటారు ఈకోసిస్టమ్ అని చెప్పి. అంటే ఒక ఈకోసిస్టంలో ఏమేమి ఉంటాయి? రకరకాల జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశుల యొక్క లైఫ్ని సపోర్ట్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంతే కదండి. సపోజ్ ఒక వాటర్ ఈకోసిస్టమ్ లేదా లేక్ ఈకోసిస్టమ్ అంటే ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో గడ్డి మొక్కలు కావచ్చు, చేపలు కావచ్చు, ఇలా కప్పలు కావచ్చు, ఇలా రకరకాల జీవరాశులు ఉంటాయి. వాటి చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది. సో దీని అంతటినీ కలిపి ఈకోసిస్టమ్ అంటారు. ఇక్కడ స్టార్టప్ ఈకోసిస్టమ్ అంటే అంకుర సంస్థలు ఏర్పాటు అవ్వడానికి, అవి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, సో అక్కడ ఆ వ్యవస్థ సరిగా ఉందా లేదా ఆ దేశంలో స్టార్టప్స్ డెవలప్ అవ్వడానికి అన్నటువంటి అంచనా వేసేటువంటి గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్. సో దీన్ని ఎవరు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు? స్టార్టప్ బ్లింక్. అయితే
ఈ సూచీలో భారత ప్రభుత్వం, భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 20వ స్థానంలో నిలిచింది. సో టాప్ 100లో ఉంది. సో అందులో 20వ స్థానంలో భారతదేశం నిలిచింది. అయితే మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో యూకే, థర్డ్ ఇజ్రాయిల్, కెనడా, జర్మనీ. అసలు ఏం చేస్తుంది ఈ నివేదిక? ఈకోసిస్టమ్ డెవలప్ అవ్వడానికి, స్టార్టప్స్ డెవలప్ అవ్వడానికి సరైనటువంటి ఈకోసిస్టమ్ ఉందా లేదా చూస్తుంది. మరి భారతదేశంలో దాని యొక్క డెఫిషియన్సీస్ ఏంటి, భారతదేశంలో స్టార్టప్స్ బాగా డెవలప్ అవ్వడానికి ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి లోపాలు వేటిని సవరించుకుంటే భారతదేశంలో స్టార్టప్స్ ఇంకా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఈ నివేదిక చెప్పిందో మాట్లాడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ స్పీడ్. సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించుకోవడం ద్వారా అండ్ ఇంటర్నెట్ స్పీడ్ని కూడా ఇంప్రూవ్ చేయడం ద్వారా ఎక్కువ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఉన్న స్టార్టప్స్ని లాభాల దిశగా పరిగెత్తించవచ్చు అని చెప్పింది. మీరు ఆలోచిస్తే జియో రాకముందు అన్ని స్టార్టప్స్ లేవు. జియో ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయిందో, ఇంటర్నెట్ని చాలా అతి చీప్గా అమ్మడం స్టార్ట్ చేసిందో, అప్పుడు చాలామంది ఇంటర్నెట్ని, స్మార్ట్ ఫోన్స్ను వాడడం మొదలుపెట్టారు. ఎందుకు? ఇంటర్నెట్ చాలా చీప్గా లభించింది. స్పీడ్లు కూడా 4G స్పీడ్ను కూడా చాలా తక్కువకే అందించింది. సో భారతదేశంలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు జొమాటో కావచ్చు, ఊబరు, ఓలా వీటన్నిటిని అందరూ వాడడానికి చాలా అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడింది. సో మీరు అర్థమైంది కదండి ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో. సో ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ని కనుక భారతదేశంలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ని పెంచగలిగితే అప్పుడు మరిన్ని స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఉన్న స్టార్టప్స్ని సమర్థవంతంగా నడిపించవచ్చు అని చెప్పి ఈ సూచి చెప్పింది. అండ్ ఇతర రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ స్పీడే కాకుండా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది కదా, వ్యవస్థాగతంగా చాలా డెవలప్ చేసుకుంటేనే రకరకాలైనటువంటి రంగాలలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పి ఈ సూచి చెప్పింది. అయితే ఈ సూచి వేటిని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అంటే క్వాంటిటీ, క్వాలిటీ, బిజినెస్ ఎన్వైరన్మెంట్, ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చింది. క్వాంటిటీ అంటే ఆ దేశంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి, సో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నటువంటి క్వాంటిటీ ఇంపార్టెంట్. అంతేకాకుండా క్వాలిటీ అంటే మీకు పేరులోనే ఉంది, ఈ స్టార్టప్స్ ఎంత క్వాలిటీతో రన్ అవుతున్నాయి, ఒక్కో స్టార్టప్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే అవి చిన్నవా పెద్దవా, అండ్ అవి యూనికార్న్సా కాదా. సో యూనికార్న్స్ అంటే మనం ఇంతకుముందు చూసాం 1 బిలియన్ టర్నోవర్ కనుక దాటితే దాన్ని యూనికార్న్ అంటారని చెప్పి మాట్లాడుకున్నాం. సో యూనికార్న్సా కాదా అంటే వాటి యొక్క టర్నోవర్ బాగా ఉందా, అవి లాభాలు ఎక్కువగా ఆర్జిస్తున్నాయా లేదా, సో గ్లోబల్ ఈవెంట్స్లో అవి ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి స్థానం ఏంటి, ఇలా ఆ స్టార్టప్స్ యొక్క క్వాలిటీ ఎంత బాగా ఉందో దాన్ని కూడా అంచనా వేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్, సో అవి బిజినెస్ జరపడానికి కావాల్సినటువంటి పరిస్థితులను, వ్యవస్థను ఆ దేశ ప్రభుత్వం అందిస్తుందా లేదా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అందిస్తుందా లేదా. సో వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని ర్యాంకింగ్ ఇస్తారు. బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంటే మీకు చాలా రకాలైనటువంటి ఎన్వైరన్మెంట్ వస్తాయి. ఆ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం కానీ, ఇంటర్నెట్ స్పీడ్ని అందించడం కానీ, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కావాల్సినటువంటి సౌలభ్యాన్ని ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకి ఈ రూల్స్ అనేటివి అడ్డు రాకూడదు, వాళ్ళకు ఫ్రీగా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం కల్పించాలి. అంతేకాకుండా టెక్నాలజీ, సాంకేతికత కరెక్ట్గా ఉందా లేదా, అప్పుడు సాంకేతికత కరెక్ట్గా ఉండి సాంకేతికత కావాల్సినంత ఉంటేనే బిజినెస్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవ్వగలుగుతుంది. పేమెంట్స్ చేయడానికి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, వీటన్నిటినీ బేరీజ్ వేసి వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. అయితే సిటీలను వీళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్లో టాప్ 1000 సిటీస్కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో 43 నగరాలు భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి టాప్ 1000లో. మనకు తెలిసిన నగరాల్లో బెంగళూరు 10వ స్థానంలో ఉంది, ఢిల్లీ 14వ స్థానంలో, ముంబై 16వ స్థానంలో ఉంది. మొత్తం 43 నగరాలు టాప్ 1000 నగరాల్లో ఉన్నాయి ఈ ఇండెక్స్లో. కువెంపు రాష్ట్రీయ పురస్కార్. సో కువెంపు రాష్ట్రీయ పురస్కార్ ఈ సంవత్సరం ఎవరికి లభించింది అంటే ఒడియా పోయెట్ రాజేంద్ర కిషోర్ పాండా. సో రాజేంద్ర కిషోర్ పాండా ఈయన ఒడియాలో రచనలు చేశారు. ఈయనకు కువెంపు పురస్కార్ లభించింది. అయితే ఈయన 16 పోయట్రీ కలెక్షన్స్ను అండ్ ఒక నావెల్ను పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరి మెమరీ వలన, ఎవరిని కమెమరేట్ చేయడానికి ఇస్తారో చాలా ఇంపార్టెంట్. ఎవరు? కుప్పలి వెంకటప్ప పుట్టప్ప. సో ఈయన యొక్క పెన్ నేమ్ అంటారు. అంటే ఏదైనా రచన రాసినప్పుడు వాళ్ళ పేరు రాయకుండా వేరే పేరు రాస్తారు, దాన్ని పెన్ నేమ్ అంటారు.
కుప్పలి వెంకటప్ప పుట్టప్ప. ఈయన యొక్క పెన్ నేమ్ కువెంపు. ఈయన గ్రేటెస్ట్ కన్నడ పోయెట్ అనమాట. గ్రేటెస్ట్ కన్నడ పోయెట్. ఈయనకు స్మారకంగా అంటే ఆయన్ను గుర్తుపెట్టుకోవడం కోసం, ఆయన్ని కమెమరేట్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి పురస్కారమే అవార్డే కువెంపు రాష్ట్రీయ పురస్కార్. సో ఈ అవార్డులో భాగంగా ఏమిస్తారు? 5 లక్షల క్యాష్ అవార్డు ఇస్తారు, ఒక సిల్వర్ మెడల్, ఒక సైటేషన్ కూడా ఇస్తారు. ఇది ఇప్పుడు ఎవరికి లభించింది? ఒడియా పోయెట్ అయినటువంటి రాజేంద్ర కిషోర్ పాండాకు లభించింది. సాధారణంగా ఈ అవార్డుని కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి రచయితలకు లేదా కవులకు ఇస్తారనమాట. సో వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్లో లిస్ట్ చేయబడినటువంటి షెడ్యూల్ 8 లాంగ్వేజెస్ అంటారు కదా. సో ఏవైతే ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఉంటాయో వాటన్నిటిలో ఉన్నటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు కువెంపు రాష్ట్రీయ పురస్కార్. అంటే సాధారణంగా ఏదైనా ఒక అవార్డు ఇవ్వాలంటే ముందు ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఆ జ్యూరీ మెంబర్స్ రకరకాల అవార్డుకు నామినేట్ అయినటువంటి ప్రపోజల్స్ వచ్చినటువంటి రచయితల యొక్క రచనలన్నింటినీ పరిశీలించి ఎవరైతే ఆ అవార్డుకు తగిన వారో వాళ్ళు ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన దాని ప్రకారం అవార్డు ఇస్తారు. సో ఈసారి ఒడియా పోయెట్ రాజేంద్ర కిషోర్ పాండా గారికి లభించింది. ఈయన మోడర్న్ ఒడియా పోయెట్రీని చాలా అత్యున్నత స్థానాలకి తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క రచనలు చేశాడు కాబట్టి ఆయనకు లభించింది. కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అని చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతారు. తమిళనాడులో ఉంది. ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే రష్యాకు చెందినటువంటి న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ ఏంటి? రొసాటమ్. అండ్ భారతదేశానికి చెందినటువంటి న్యూక్లియర్ కార్పొరేషన్ NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ రెండు కూడా కలిసి కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి యూనిట్ 5 అండ్ 6ని స్టార్ట్ చేశాయి అన్నటువంటి వార్తలు వచ్చాయి. సో అందువలన ఇది వార్తల్లో నిలిచింది. ఏంటది? కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి యూనిట్ 1 అండ్ 2 ఆల్రెడీ కమిషన్ అయిపోయాయి, వర్క్ చేస్తున్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. 3 అండ్ 4కి సంబంధించినటువంటి పనులు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ కంప్లీషన్కి వస్తున్నాయి. 2026-27 కల్లా పూర్తి అవుతుంది అని చెప్పి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అధికార వర్గాలు చెప్తున్నారు. ఏంటది? 3-4 యూనిట్లకు సంబంధించినటువంటి పనులు 2026-27 కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు కొత్తగా 5 అండ్ 6 యూనిట్లను దానికి సంబంధించినటువంటి పనులను స్టార్ట్ చేశారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. సో యూనిట్స్ 5 అండ్ 6 వర్క్స్ స్టార్ట్ అయ్యాయి, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యూనిట్ 5 అండ్ 6 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏ న్యూక్లియర్ ప్లాంట్? కుదంకులం న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు. దిస్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. వెరీ ఇంపార్టెంట్. విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్? కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఏ సంస్థలు కలిసి? రొసాటమ్ అండ్ NPCIL. సో రష్యాస్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ని రొసాటమ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ మన NPCIL కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలాసార్లు ఎగ్జామ్లో మ్యాచింగ్లాగా అడగచ్చు, లేదా సపరేట్గా కూడా అడుగుతూ ఉంటారు. వార్తల్లో ఉన్నది కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో ఉంది. అండ్ కక్రపార్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో ఉంది. అండ్ ఎక్కువగా అడుగుతున్నటువంటిది నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ అడుగుతారు. అండ్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అడుగుతూ ఉంటారు. సో ఈ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. సో నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. కైగా కూడా ఈ మధ్య చాలాసార్లు అడుగుతున్నారు. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. అండ్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్లో ఉంది. సో మీరు తారాపూర్, నరోరా, కక్రపార్, కైగా, కుదంకులం, సో ఇవి ఇప్పుడు భారతదేశంలో ఆపరేషన్లో ఉన్నటువంటి వర్క్ అవుతున్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్చేంజ్డ్. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏమేమి వస్తాయి? నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి మీరు వింటూ ఉంటారు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. అండ్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్, KVP స్కీమ్ అంటారు. అండ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అంటారు. అంటే ఎవరైతే వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి స్కీమ్. ఇలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫినాన్స్ మినిస్ట్రీ తరపున లాంచ్ చేసినటువంటి స్కీమ్స్. ఈ స్కీమ్ల యొక్క ఇంట్రెస్ట్ రేట్లను ఇప్పుడు మార్చలేదు. ఇప్పుడు అంటే
ఈ రాబోయే క్వార్టర్కి, ఏ క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ క్వార్టర్కి. అంటే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి క్వార్టర్కి, ప్రతి త్రైమాసికానికి రివైజ్ చేస్తూ ఉంటారు, సమీక్షిస్తూ ఉంటారు. ఈ ఇంట్రెస్ట్ రేట్లను పెంచడం, తగ్గించడం, ఈ వడ్డీ రేట్లను పెంచాలో తగ్గించాలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరు నిర్ణయం తీసుకుంటారు? ఫినాన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించాలా పెంచాలా అన్నటువంటి నిర్ణయం ఎవరిది? స్మాల్ సేవింగ్ స్కీమ్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వీటిని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ జూలై టు సెప్టెంబర్ క్వార్టర్కి ఇప్పుడు వరుసగా 5వసారి వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. అంటే ఏప్రిల్ జూన్ 2020 క్వార్టర్ నుంచి ఇప్పటి వరకు కూడా మార్పు చేయలేదు. అండ్ జూలై సెప్టెంబర్ క్వార్టర్ కూడా వడ్డీ రేట్లలో ఏమాత్రం మార్పు లేవని చెప్పింది. సో 7.4% సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉంది. యాక్చువల్గా ఈపీఎఫ్ఓ ఇచ్చేటువంటి, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేటే దాదాపు 8.5% ఉంటుంది. ఈ 8.5% ఇంట్రెస్ట్ తర్వాత అతి ఎక్కువ వడ్డీ రేట్లను ఇచ్చేది ఇవే అనమాట. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ 7.4% ఇస్తుంది. సో అందువలన ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లను తగ్గిస్తామో అప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది సుముఖత వ్యక్తం చేయరు. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. ఎందుకు? వాళ్ళకు 1000 రూపాయలు పెట్టారంటే ఈ 7.4% ద్వారా వాళ్ళకు 74 రూపీస్ వస్తుంది. బట్ వాళ్ళు ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్లను 7%కే తగ్గించామంటే కనుక 70 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది వడ్డీ రేట్లు తగ్గిస్తే. కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళకి హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ కావచ్చు, లేదా వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్లాంట్స్, ఫ్యాక్టరీస్, వర్క్ ఏరియాస్ మూసివేయడం కావచ్చు, శాలరీస్ తగ్గించడం కావచ్చు, శాలరీస్లో కోతలు విధించడం కావచ్చు. ఈ విధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటపడేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లను స్మాల్ సేవింగ్ స్కీమ్స్ మీద తగ్గిస్తే వాళ్ళ యొక్క ఆదాయం మరింత తగ్గించిన వాళ్ళం అవుతాము అన్నటువంటి ఉద్దేశంతో ఈ వడ్డీ రేట్లను మార్పు లేకుండా అలాగే ఉంచారు. సో ఇది. అండ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, ఇలాంటివి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. దాదాపు 12 స్కీమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక స్కీమ్ ఇచ్చి ఇది స్మాల్ సేవింగ్ స్కీమా కాదా అని అడిగితే మీరు ఐడెంటిఫై చేయాల్సినటువంటి అంచనా మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. చైనా మలేరియా ఫ్రీ నేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధికారికంగా చైనాను మలేరియా ఫ్రీ దేశంగా, మలేరియా రహిత దేశంగా గుర్తించింది. అయితే ఇలా గుర్తించాలి అంటే వాళ్ళ దేశంలో ఉత్పన్నమైనటువంటి కేసెస్ ఏవైతే మలేరియా కేసెస్ ఉంటాయో వరుసగా 4 సంవత్సరాలు ఒక కేసు కూడా రిపోర్ట్ అవ్వకూడదు. అదేవిధంగా చైనాకు 4 సంవత్సరాలు 0 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి చైనాను మలేరియా ఫ్రీ దేశంగా, మలేరియా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే మన ఏషియా పసిఫిక్ రీజియన్కి వచ్చేప్పటికీ చైనా ఇలా గుర్తించబడినటువంటి 2వ దేశం. మొదటి దేశం ఏది? శ్రీలంక. శ్రీలంక 2016లో మలేరియా రహిత దేశంగా గుర్తింపు పొందింది. సో చైనా ఈజ్ ద సెకండ్ కంట్రీ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్ టు గెట్ మలేరియా ఫ్రీ రికగ్నిషన్ ఫ్రమ్ WHO ఆఫ్టర్ శ్రీలంక. సో వెరీ ఇంపార్టెంట్. చైనా వార్తల్లో ఉంది ఈరోజు కూడా. సో ఇదొకటి. అండ్ ప్రధానంగా చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వార్తల్లో నిలిచింది. 1921 నుంచి ఇప్పటికి 2021 అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో దానికి నిన్న గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది చైనా ప్రభుత్వం. అండ్ జీ జిన్పింగ్ గారు కూడా ఒక రౌజింగ్ స్పీచ్ ఇచ్చారు అక్కడి జనాలకి. అక్కడ సెలెక్టెడ్గా కొంతమంది జనాలను పిలిపించారు. వాళ్ళందరూ కూడా విపరీతంగా హర్షధ్వానాల మధ్య ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్లో సాధారణంగానే వాళ్ళ దేశాన్ని విపరీతంగా పొగుడుకోవడం అండ్ వాళ్ళ దేశం మీదకి ఏవైనా శత్రు దేశాలు వస్తే కనుక వాళ్ళకు సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాళ్ళ యొక్క తలలు రక్తంతో నిండిపోతాయి, ఇలాంటి దారుణమైనటువంటి వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే తియనాన్మెన్ స్క్వేర్. తియనాన్మెన్ స్క్వేర్ అనగానే మీకు ఇటీవల మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ గుర్తు రావాలి. తియనాన్మెన్ స్క్వేర్ మెసకర్. ఈ తియనాన్మెన్ స్క్వేర్లోనే, ఈ తియనాన్మెన్ స్క్వేర్ సాక్షిగా ఈయన నిన్న ఇచ్చినటువంటి స్పీచ్లో ఏం చెప్పాడు?
మేము ఎవరికి హాని తలపెట్టం, ఏ దేశాన్ని మేము ఆక్యుపై చేసుకోము, ఎవరిని బానిసలుగా చేయము, అదేవిధంగా మా మీదకి ఎవరైనా వస్తే మేము ఊరుకోము అని చెప్పాడు. బట్ తియానన్మెన్ స్క్వేర్లో కొన్ని వేల మందిని ఊచకోత గురి చేశారు, కాల్చి చంపేశారు. సో తియానన్మెన్ స్క్వేర్ మెసకర్ యానివర్సరీ ఎప్పుడు? వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, June 4th. సో నేను June 6th మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్లోని స్లైడ్. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ తెలియాలి అంటే June 6th కరెంట్ అఫైర్స్ వీడియో మీరు చూడొచ్చు. సో June 4th 1989లో జరిగినటువంటి దారుణం ఇది. సో 1989 డెమోక్రసీ మూమెంట్కి అణిచివేయడం కోసం తియానన్మెన్ స్క్వేర్లో చైనా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిగింది. అసలు వాళ్ళు ఎందుకు అక్కడ సమావేశం ఏర్పాటయ్యారు ప్రజలు అంటే, వాళ్ళ యొక్క డెమోక్రసీ ప్రో రిఫార్మ్ లీడర్, చైనాలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో హూ యావో బాంగ్ అనేటువంటి ఒక రిఫార్మ్ లీడర్ పోరాటం చేశాడు. ఆయన్ను వీళ్ళు చంపేశారు. ఆయన్ని చంపినందుకు నిరసనగా వీళ్ళందరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ సమావేశం అయినప్పుడు చైనా యొక్క మిలిటరీ అక్కడికి వెళ్ళి వాళ్ళను కాల్పులు జరిపి చంపేసిందనమాట. సో దీన్ని June 4 ఇన్సిడెంట్ అని కూడా అంటారు, June 4 సంఘటన అని కూడా పిలుస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి బ్రషప్ చేసుకోండి. సో ఇదెందుకు డిస్కస్ చేస్తున్నాం? ఆయన శాంతి గురించి మాట్లాడారు. సో అండ్ ఇంకొక మాట ఏం మాట్లాడారంటే, తైవాన్ని మేము యూనిఫై చేసుకుంటాము. సో తైవాన్కు చైనాకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. గొడవలు అంటే తైవాన్ ఏం చెప్తుంది? మాదొక సావరైన్ నేషన్, మా దేశానికి సార్వభౌమాధికారం ఉంది, మాదొక ఇండిపెండెంట్ నేషన్ అని చెప్పి. బట్ చైనా ఏమంటుంది? తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా. సో మా ల్యాండ్లోకి వస్తుంది తైవాన్ ఒక ఇండిపెండెంట్ నేషన్ కాదు. యాక్చువల్గా 1949లో జరిగినటువంటి సివిల్ వార్లో తైవాన్ చైనా నుంచి విడిపోయింది. అప్పటి నుంచి కూడా తైవాన్ మేము ఒక సావరైన్ నేషన్ అని చెప్పి వాళ్ళు సావరైన్గానే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ కూడా జరుపుతున్నారు. బట్ చైనా దీనికి ఒప్పుకోవట్లేదు. ప్రపంచ దేశాలు తైవాన్ని సపరేట్ నేషన్గా గుర్తిస్తే కూడా చైనా ఆ దేశాలకు వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో నిన్న ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యత వ్యవహరిస్తుంది. ఎందుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆ స్టేట్మెంట్కి? తైవాన్ని యూనిఫై చేసుకుంటామని చెప్పాడు. మేము తైవాన్ని చైనా భూభాగంలో కలుపుకుంటామని చెప్పాడు. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ చైనా అని చెప్పి, చైనా ఇప్పుడు చాలా ఆర్థికంగా కావచ్చు, పొలిటికల్గా, స్ట్రాటజికల్గా అన్ని రకాలుగా ప్రపంచంలో చాలా ముందంజలో ఉంది, చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ విధంగా స్ట్రాంగ్గా చైనా ఉండాలి, బాగా డెవలప్మెంట్ చెందాలి అంటే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీనే భవిష్యత్తు, కమ్యూనిస్టు పార్టీతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి జీ జిన్పింగ్ గారు స్పీచ్ ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్? తియానన్మెన్ స్క్వేర్లోనే ఆయన చేసినటువంటి స్పీచ్. తియానన్మెన్ స్క్వేర్ డెమోక్రసీకి జరిగినటువంటి డెమోక్రసీ కోసం వాళ్ళు చేసినటువంటి ఈ మీటింగ్లో డెమోక్రసీ లీడర్ని చంపినటువంటి ఆ కాల్పులకు నిరసనగా చేసినటువంటి మీటింగ్ను అణిచివేసినటువంటి ఇన్సిడెంటే తియానన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్. అందుకే డెమోక్రసీ మాకు అవసరం లేదు, కమ్యూనిస్ట్ పార్టీయే మాకు ఫ్యూచర్ అని చెప్పి, కమ్యూనిస్ట్ పార్టీ వలనే చైనా బాగుపడుతుంది అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ 100 years కంప్లీట్ చేసినట్టు సందర్భంగా రెడ్ టూరిజం కూడా వార్తల్లో ఉంది. సో మీకు ఎగ్జామ్కి ఏమని రావచ్చు అంటే, రెడ్ టూరిజం వార్తల్లో ఉంది, ఇది ఏ దేశానికి సంబంధించింది అని కూడా అడగచ్చు. చైనాకు సంబంధించింది. రెడ్ టూరిజం అంటే ఈ మోడర్న్ చైనా ఏదైతే ఉందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కమ్యూనిస్ట్ లీడర్స్ చేసినటువంటి త్యాగాలు చాలా ఉన్నాయి. ఆ త్యాగాలు చేసినటువంటి ప్రదేశాలను సందర్శించడానికి ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క భారతదేశం యొక్క స్వతంత్రోద్యమానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. భారతదేశం స్వాతంత్రం సంపాదించే క్రమంలో రకరకాల గొప్ప నాయకులు, గాంధీ గారు, నెహ్రూ గారు, వాళ్ళు ఇచ్చినటువంటి మంచి మంచి స్పీచెస్కి సంబంధించినటువంటి ప్లేసులు కావచ్చు, వాళ్ళు నిరాహార దీక్ష చేసినటువంటి ప్లేసెస్ కావచ్చు, ప్రాణత్యాగాలు చేసినటువంటి ప్లేసెస్ కావచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ ఏవైతే భారత స్వాతంత్రానికి ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు చైనా అంటే, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైసెస్కి చెందినటువంటి ప్లేసెస్, ఈ ప్లేసెస్ని అందరూ టూరిస్ట్ లాగా విజిట్ చేయాలి. ఆ విజిట్ చేయడం ద్వారా లాభం ఏంటి? వాళ్ళ దేశ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రను వాళ్ళు తెలుసుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు తెలుసుకొని వాళ్ళ దేశం యొక్క కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను అని చెప్పి. అందుకే దీనికి రెడ్ టూరిజం అన్నారు. వాళ్ళ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ విప్లవానికి చిహ్నం. సో విప్లవానికి చిహ్నం ఏంటి? రెడ్. సో ఎరుపు విప్లవాన్ని సూచిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ఇక్కడ చూసారా, విజిటింగ్ సైట్స్ విచ్ హ్యావ్ మోడర్న్ రెవల్యూషనరీ లెగసీ.
రెడ్ టూరిజం అంటే వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం ఏంటి, చైనా చెప్పినటువంటి నిర్వచనం, విజిటింగ్ సైట్స్ విచ్ హ్యావ్ మోడర్న్ రెవల్యూషనరీ లెగసీ. సో రెవల్యూషనరీ లెగసీ అంటే విప్లవ చరిత్ర కలిగినటువంటి ప్రాంతాలను సందర్శించడం. సో దాన్నే రెడ్ టూరిజం. ఇది 2004లో స్టార్ట్ చేశారు. ఈ మధ్య లాస్ట్ మంత్ నుంచి ఎందుకు వార్తల్లో ఉంది, సిపిసి 100 years పూర్తి చేసినటువంటి సందర్భంగా రెడ్ టూరిజాన్ని ఇంకా ఎంకరేజ్ చేశారనమాట. COVID-19 ఇంపాక్ట్ ఆన్ టూరిజం. COVID-19 అండ్ టూరిజం అండ్ అప్డేట్ అనేటువంటి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థలేవి, అంక్టాడ్ అండ్ UNWTO. వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్గా ఇలా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం. COVID-19 ఇంపాక్ట్ ఆన్ టూరిజం లేదా COVID-19 అండ్ టూరిజం అండ్ అప్డేట్, ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలేవి. అంక్టాడ్ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వాణిజ్య మరియు అభివృద్ధికి చెందినటువంటి ఐక్యరాజ్య సమితి సదస్సు అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ అంక్టాడ్ అండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO ఈ ఇరువురు సంయుక్తంగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి, COVID-19 అండ్ టూరిజం అండ్ అప్డేట్. ఎందుకు? COVID-19 వల్ల రకరకాల ప్రయాణాలకు సంబంధించి ఆంక్షలు విధించడం జరిగింది. ఫ్లైట్ జర్నీస్ కావచ్చు, లేదా ఇతర రవాణాకు సంబంధించి ప్రతి దేశంలో COVID-19 ఆంక్షల వల్ల బయటికి రావద్దని చెప్పి కానీ కర్ఫ్యూ విధించడం, ఇలా కంటైన్మెంట్ జోన్స్ని ఏర్పాటు చేయడం, రకరకాల ఆంక్షల వల్ల ప్రయాణాల మీద ఆంక్షలు అనేటివి చాలా ఎక్కువయ్యాయి. సో ఈ ప్రయాణాల వల్ల ఆంక్షలు ఎక్కువైతే ఏమవుతుంది, సందర్శకులు తగ్గిపోతారు. పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సందర్శకులు తగ్గిపోతారు. సో దీన్ని అంచనా వేయడం కోసం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ COVID-19 అండ్ టూరిజం అండ్ అప్డేట్. ఈ అంచనా ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 54% టూరిస్ట్ అరైవల్స్ తగ్గిపోయాయి. ఎప్పుడు? 2020లో. సందర్శకుల ఆగమనాలు, టూరిస్ట్ అరైవల్స్ అంటే వచ్చేటువంటి సందర్శకుల సంఖ్య 54% తగ్గిపోయింది 2020లో భారతదేశంలో. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ స్థూల దేశీయోత్పత్తికి, గ్లోబల్ జీడిపికి $4 trillion లాస్ సంభవించింది. ఎందువలన? టూరిజం సెక్టర్ పడిపోవడం వలన, పర్యాటక రంగం దెబ్బతినడం వలన. మరి కేవలం పర్యాటక రంగం ద్వారా ఇంత జీడిపి రాదు కదా, ఎందుకు అంత నష్టం సంభవిస్తుంది అంటే, పర్యాటక రంగాన్ని అవలంబనగా చేసుకొని ఆ సపోర్ట్తో చాలా ఇతర రంగాలు కానీ ఇతర వ్యాపారాలు కానీ నడుస్తూ ఉంటాయి. ఉదాహరణకు టూరిస్టులు వస్తే టూరిస్టుల వల్ల హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్లో వాళ్ళు స్టే చేయడం ద్వారా ఫుడ్ ఎవరైతే సప్లై చేస్తుంటారో వాళ్లకు ఆదాయం లభిస్తుంది, టూరిస్ట్ గైడ్లకు ఆదాయం లభిస్తుంది. టూరిస్టులు వచ్చినప్పుడు ఇక్కడ రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అనేటువంటివి. ఆ రకంగా వివిధ రకరకాల రంగాలకు ఈ రిపుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ రిపుల్ ఎఫెక్ట్ వల్లనే ఎక్కువగా లాస్ సంభవించింది, నష్టం వాటిల్లిందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో COVID-19 వల్ల చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అందులో టూరిజం, పర్యాటక రంగం కూడా ఎక్కువగానే దెబ్బతినింది. అయితే అంక్టాడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అంక్టాడ్? జెనీవా, స్విట్జర్లాండ్. మీ అందరికీ తెలుసు, జెనీవాలో చాలా సంస్థలు ఉన్నాయి. అంక్టాడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోని జెనీవాలో. అండ్ UNWTO అంటే UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్పెయిన్లో ఉంది, మాడ్రిడ్. సో మాడ్రిడ్, స్పెయిన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో UNWTO హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్, స్పెయిన్. నిన్న కరెంట్ అఫైర్స్ వీడియోకి ఒక పర్సన్ కమెంట్ చేశారు, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా చేయండి అని చెప్పి. నేను ఇక్కడ డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇవి అన్ని రకాల ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. సో అందులో ఏం డౌట్ లేదు. యూ కెన్ ఫాలో దీస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you for listening. Please like, share and subscribe to Minds Academy.